అధికార విపక్ష నేతల పరస్పర ఆరోపణలతో ఆ నియోజకవర్గ వాతావరణం వేడెక్కుతుంది. ప్రజల్లోకి వెళ్లే దమ్ము ధైర్యం తమకే ఉన్నాయని ఒకరంటే, తమ పేరు తలవకుండా అవతలి వారికి సమావేశాల్లో సరికే ఉండడం లేదని మరో పార్టీ నేతలు అంటున్నారు. ఇంతకీ ఎవరా ప్రజాప్రతినిధులు? అక్కడ ఏం జరుగుతుంది? ఈ స్టోరీలో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నడుమ మాటల యుద్ధం జోరుగా నడుస్తోంది. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చనందుకే వారికి ప్రజల్లో వెళ్లే పరిస్థితి లేదని కురుపాం మాజీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రజల్లోకి వెళ్లే దమ్ము ధైర్యం తమకే ఉందని చెబుతూ ఉండడం విశేషం. గడప గడపకి అంటే సీరియస్ గా మనకలాగా ప్రతి గడపకి గట్ట కాదు. వాళ్ళు గడప గడపకి ఎలా ఉంటదంటే వెళ్తారు, ఒక వీధి వెళ్తారు, ఫోటో పోజులు ఇస్తారు, వచ్చేస్తారు అంతే. ఎందుకు చెప్పండి? మనం గడప గడపకి వెళ్ళాం కదా, ప్రతి ఇంటికి వెళ్ళాం కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం కదా. కానీ ఈరోజు వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకంటే ప్రతి గడప గడపకి తిరిగే దమ్ము ధైర్యం జగన్ అన్న మనకి ఇచ్చారు కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళాం. ఆ దమ్ము ధైర్యం తెలుగుదేశం అనుకుందా? లేదు కాబట్టి ఫోటో కోడ్లు ఇచ్చి ఈరోజు వచ్చేస్తున్నారు. నిజంగా ఆ దమ్ము ధైర్యం ఉంటే మాతారండి, మీరు ఇచ్చిన మేనిఫెస్టో పట్టుకోనండి, మీరు చూపించిన బాండ్లు పట్టుకోనండి, ప్రతి ఇంటికి వెళ్దాము. ప్రజలు ఎటువంటి సత్కారం మీకు చేస్తారో కళ్ళారా చూద్దామని చెప్పి టీడీపీ నాయకులకి సవాల్ ఇస్తుందని చెప్పి. మరోవైపు ఎమ్మెల్యేగా కురుపాం ప్రజల అధికారం ఇస్తే 10 ఏళ్ల పాటు మాజీ ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేశారని ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నియోజకవర్గ సమావేశాల్లో కూడా తన పేరు తీయక తప్పడం లేదని, ఆ పార్టీ అలాంటి దయనీయ స్థితిని ఎదుర్కొంటుందని ఎద్దేవా చేస్తున్నారు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి. నేను 2006లో రాజకీయానికి వచ్చాను, ఎంపీటీసీగా గెలిచాను. అలాగే ఈ రోజు వరకు అన్ని కార్యక్రమాల్లో నేను ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవాడికి అండదండగా ఉన్నాను. కానీ ఆమె 10 సంవత్సరాలు గెలిపిస్తే ప్రజలకి ఏం చేసిందని చెప్పి ఈ సందర్భంగా నేను ఆవిడని ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు చూసుకుంటే ఏ ఒక్కరూ అభివృద్ధి అవ్వలేదు, ఆమె మాత్రమే అభివృద్ధి అయింది, ఎవ్వరూ అభివృద్ధి అవ్వలేదు. ఈ రోజు నేను చేసిన రోడ్లన్నీ ఏమీ ఆవిడకి తెలీదా? కళ్ళు భయపడుతుంది మాట్లాడుతున్నారో ఏమో కానీ నాకైతే అర్థం కావడం లేదు. ఎంపీటీ స్థాయిలో ఉండినాను, ఎమ్మెల్యే అయ్యానంటే ఈ రోజు నీ అసమర్థత వల్లే నేను అయ్యానని చెప్పి ఈ రోజు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నీకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, వాళ్ళు అభివృద్ధి చేయడం కోసం నన్ను ఈ రోజు ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళే గెలిపించుకున్నారు. ఇది నువ్విచ్చిందో ఎవరిచ్చిందో కాదు, పదవి ప్రజలు కట్టబెట్టారు. ప్రజలు ఆగ్రహానికి బలైపోతే ఎవరైనా ఇంట్లో కూర్చోవలసిందే. ఇది ఒక్కసారి నువ్వు గుర్తు పెట్టుకుంటే మంచిది. ఈ ఇద్దరు నాయకుల మధ్య మాటల యుద్ధం ఇంకా ఎక్కడి దాకా వెళ్తుందో చూడాల్సి ఉంది.